చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్‌లో 'హీమాన్ అండ్ ద మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్' కోసం స్కూల్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి చూసేవాడిని. ఆ రోజుల్లో దాని క్రేజ్ అలాంటిది. కానీ ఆ షో టాయ్ సేల్స్ పడిపోవడంతో అబ్రప్ట్ కాకపోయినా ఒక అన్‌సాటిస్ఫైడ్ ఎండింగ్ ఇచ్చారు ఆ షో క్రియేటర్స్. తర్వాత ఆ ఫ్రాంచైజ్‌ని ఇంకా దాని ఫ్యాన్స్‌ని కూనీ చేయడానికి 'హీమాన్ అండ్ ద మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్', 'మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ రెవల్యూషన్' ఇంకా 'మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ రెవల్యూషన్' తీశారు. ఇప్పుడు ఇద్దరు కొన ఊపిరితో ఉన్నాం. అలాంటి టైంలో దింపారయ్యా ఈ టీజర్ ట్రైలర్. మరి దాని బ్రేక్‌డౌన్‌లోకి వెళ్ళిపోదామా? టీజర్ ఓపెన్ అయ్యేది ఎటర్నియాని చూపిస్తూ. ఈ ప్లానెట్ బేసికల్లీ ఒక మిథిక్ క్రాస్ రోడ్ వేర్ బోత్ ఏన్షియంట్ మ్యాజిక్ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ సైడ్ బై సైడ్ ఉంటాయి. ఈ ప్లానెట్‌ని హీమాన్ ఏకేఏ యాడమ్ గ్లెన్ పేరెంట్స్ రాండోర్ ఇంకా మెర్లినా రూల్ చేస్తారు. ఇక్కడే మనకి జోఆర్ ఫస్ట్ గ్లాన్స్ ఇస్తారు. జోఆర్ ద సార్సరెస్ అన్న క్యారెక్టర్ ఫాల్కన్ ఫామ్. లిటరల్లీ ఆమె పేరే ది సార్సరెస్. దెన్ నెక్స్ట్ సీన్‌లో క్యాసిల్ గ్రేస్కల్ చూపిస్తారు. ఇదేం విలన్ అడ్డా కాదు. ఈ మొత్తం ప్లానెట్ ని మెయింటైన్ చేస్తున్న మిస్టికల్ ఎనర్జీ, ఏన్షియంట్ మ్యాజిక్ ఇంకా అడ్వాన్స్ టెక్ మీద నాలెడ్జ్ అంతా ఈ క్యాసిల్లో ఉంటుంది. యాడమ్ గ్లెన్ కూడా ఇక్కడే హీమ్యాన్ అవుతాడు. అదే ఫ్లోలో రాయల్ సిటీ ఎటర్నల్స్ ని కూడా ప్రెజెంట్ చేస్తారు. కానీ ఇక్కడ సరిగ్గా చూస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ గమనించా. ఈ రాయల్ ప్యాలెస్ ఇంకా క్యాసిల్ గ్రేస్కల్ పక్కనే ఉన్నాయి, కనెక్టెడ్ బై ఎ బ్రిడ్జ్. అండ్ దిస్ ఇస్ వియర్డ్ బికాస్ యానిమేటెడ్ షోలోను లేదా టాయ్స్ మర్చెండైజ్ లోను ఈ క్యాసిల్ గ్రేస్కల్ ప్యాలెస్ నుండి మైల్స్ దూరం ఉంటుంది. డైరెక్టర్ ట్రావిస్ నైట్, హూ ఆల్సో డైరెక్టెడ్ బంబుల్ బీ, ఈ మూవీలో క్రియేటివ్ చాయిస్ చేసినట్టున్నారు. బట్ ఇక్కడే పెట్టడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? మేబీ ఈ ప్యాలెస్ ని అటాక్ చేసినప్పుడు కింగ్ రాండో డైరెక్ట్ అక్కడికే వెళ్ళొచ్చునేమో. ఆల్సో ఇదంతా చూపించేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో యంగ్ ప్రిన్స్ ఆడమ్ మనుషులకు ఇది కథ కాదు రోతా అంటాడు. ఇది కట్టుకథల్లో చెప్పే టాకింగ్ టైగర్స్, మ్యాజిక్, స్పేస్‌షిప్ అంతా నిజమే అని అంటాడు. అండ్ ఆ సీన్ అలా ట్రాన్సిషన్ అయ్యి గ్రోన్ అప్ యాడమ్ ని చూపిస్తారు. నికోలస్ గాలిట్జిన్ ఈ మూవీ కోసం అని టైర్లెస్ గా వర్కౌట్ చేశాడు. అండ్ వి ఆల్ కెన్ సీ ద అవుట్పుట్. సో వి గెట్ టు నో దట్ ఎర్త్ లో ఉంటూ యాడమ్ తన పవర్ సోర్స్ కోసం వెతుకుతున్నాడు టు గో బ్యాక్ టు ఎటర్నియా. నాకు తెలిసి ఇది కెల్డోర్ స్కెలిటోర్ అయ్యే ముందు మొదటిసారి ఎటర్నస్ మీద అటాక్ చేసినప్పుడు యాడమ్ మదర్ మర్లినా తనని అర్త్ కి ట్రాన్స్పోర్ట్ చేసి ఉంటుంది టు సేఫ్ గార్డ్ హిమ్. ఆల్సో మర్లినా కూడా అర్త్ నుంచే వచ్చింది. ఇప్పుడు ఎర్త్ నుంచి ఎటర్నియాకి ఎలా వచ్చింది, రాండోని ఎలా కలిసింది, ఇద్దరు లవ్‌లో ఎలా పట్టారు, ఇదంతా ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. సో యాడమ్ ఎర్త్‌లో పెరిగిన తనకి ఇంటికి వెళ్ళాలన్న ఒబ్సెషన్ ఇంకా పోలే. అండ్ నాకు తెలిసి హీ థింక్స్ దట్ తనతో పాటు పవర్ సోర్డ్ కూడా ఎర్త్‌లోనే ఉంది. సో ఆ పవర్ సోర్డ్‌ని ఎలా అయినా వెతకాలని మొండిపడతాడు. నో ఐ థింక్ దిస్ ఈస్ సమ్‌వాట్ మిస్‌లీడింగ్ అస్ దట్ యాడమ్‌తో పాటు పవర్ సోర్డ్ కూడా ఎర్త్‌లోనే ఉందని. కానీ నాకు తెలిసి ఆ సోర్డ్ ఎటర్నియాలోనే గ్రేస్కల్‌లో ఉంటుంది. సి ఆ సోర్డ్ వర్తి వాళ్ళకి సూపర్ పవర్స్ ఇస్తుంది. స్కెలిటర్‌కి ఆల్రెడీ సూపర్ పవర్స్ ఉన్నాయి. సో హీ రియలీ డజంట్ కేర్ అబౌట్ దట్ సోర్డ్. హీ కేర్స్ మోర్ అబౌట్ ద సైన్స్ అండ్ మ్యాజిక్ నాలెడ్జ్ ఇన్ దట్ క్యాసిల్. దెన్ మనం యాడమ్ ఒక టాయ్ షాప్ కి వెళ్ళడం చూస్తాం ఆ సోర్డ్ కోసం. అగైన్ ఈ సోర్డ్ డిజైన్ చూస్తే స్టార్టింగ్ లో చూపిన ఆ సోర్డ్ హ్యాండిల్, ఈ బొమ్మకున్న హ్యాండిల్ డిఫరెంట్ ఉన్నాయి. ఆల్సో ఏదో ఒక బొమ్మకి రియల్ సోర్డ్ ని పెడతాడు. ఆల్సో ఇక్కడే ఒక మంచి ఈస్టర్ ఎగ్ ని వదిలారు. ఈ టాయ్ స్టాచ్యూ ఉంది కదా, హీమాన్ ఒరిజినల్ డిజైన్ ఇదే. దెన్ నెక్స్ట్ సీన్ లో టీలాని ఇంట్రొడ్యూస్ చేస్తారు. షీ ఈస్ బేసికలీ యాడమ్స్ లవ్ ఇంట్రెస్ట్ అండ్ మ్యాన్ అట్ ఆర్మ్స్ ఏకేఏ డంకన్ కూతురు, హూ ఈస్ ప్లేడ్ బై ఇద్రిస్ ఎల్బా. అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది. అడగనా? అయ్యో బంగారంలా అడిగేసి తప్పుగా అనుకోకూడదు మరి. ఏమనుకుని అడిగి. బట్ అగైన్ ఇక్కడికి వస్తే మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ ఫ్రాంచైజ్లోను లేదా ఆ యానిమేటెడ్ సిరీస్లోను యాడమ్ ఎర్త్కి వచ్చినట్టు ఎక్కడ చెప్పలేదు. నా థియరీ ఏంటంటే స్కెలిటోర్ ఎటర్నల్స్ మీద మళ్ళీ ఇంకోసారి విత్ హిస్ ఫుల్ స్ట్రెంగ్త్ అటాక్ చేసి యుద్ధంలో యాడమ్ వాళ్ళ ఫాదర్ రాండోని చంపేస్తాడు. సిన్స్ హీఈస్ ద ఓన్లీ కీ టు ద క్యాసిల్ గ్రేస్కల్. తన బ్లడ్ యాడమ్ ఎటర్నియాలో లేడు. అందుకే మనం స్కెలిటోర్ మనుషులను ఎర్త్ మీద చూస్తాం టు కిడ్నాప్ యాడమ్. ఈ సీన్ లోనే స్కెలిటోర్ మెయిన్ కమాండర్ బీస్ట్ మ్యాన్ ని చూస్తాం. అండ్ అప్పుడే టీలా వచ్చి యాడమ్ ని కాపాడుతుంది అండ్ టేక్స్ హిమ్ బ్యాక్ టు హోమ్. అండ్ ఈ షార్ట్లో మనకి ఈ మూవీలో ఉన్న కొత్త క్యారెక్టర్స్తో పరిచయం చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు మీలో చూసే 99% మందికి హీమ్యాన్ మర్చిపోయి ఉంటారు. సో ఈ క్యారెక్టర్స్ ఎవరు నేనే చెప్తాను. ఇద్రిస్ ఎల్బా ప్లే చేసే ఈ క్యారెక్టర్ పేరు డంకన్ ఏకేఏ మ్యాన్ అట్ ఆర్మ్స్. తిను రాయల్ ఆర్మ్స్ ఫోర్జరీ చేస్తాడు, అంటే రాజ్యానికి అడ్వాన్స్ వెపన్స్ చేస్తాడు యూజింగ్ టెక్నాలజీ. ఇది రోబోటో, డంకన్ తయారు చేసిన ఒక రోబోట్. అండ్ ఇది బ్యాటిల్ క్యాట్, యాడమ్ పెట్ టైగర్. ఇదే ఫ్యూచర్ లో హ్యూమన్ రైడింగ్ గ్రీన్ టైగర్ అవుతుంది. ఆల్సో బ్యాటిల్ క్యాట్ మనుషులతో మాట్లాడగలదు. ఆల్సో ఇలానే నెక్స్ట్ ఒక సీన్ లో యాడమ్, టీలా ఇంకా డన్కన్ వాళ్ళ మిగతా గ్యాంగ్ తో ఇక్కడికి వెళ్ళడం చూస్తాం. ఇక్కడే మెకానిక్, ర్యామ్ మ్యాన్ ఇంకా ఫిస్టోని కూడా చూపిస్తారు. మెకానిక్ ఉన్న ఒకే పవర్ తన నెక్ ని ఎక్స్టెండ్ చేయడం. ఈ సర్వైలెన్స్ గట్రా పనులు చేస్తాడు. అండ్ హీఈస్ ఆల్సో ఎ గుడ్ వారియర్. రామ్ మ్యాన్ ఏమో మన హీ టీమ్ లో హల్క్ లాంటాడు, అగ్రెసివ్ మజిల్ ఆఫ్ ద టీమ్. వీడు ఫిస్టో, వీడు డంకన్ యంగర్ బ్రదర్. హీఈస్ మోర్ లైక్ ఎ మెంటోర్, ఎక్స్ వారియర్. వీడు మొత్తం బాడీలో వీడి రైట్ హ్యాండ్ ఒకటి స్ట్రాంగ్ ఉంటుంది. సో విసి వీళ్ళంతా డైరెక్ట్ గా క్యాసిల్ గ్రేస్కల్ దగ్గర ల్యాండ్ అవుతారు. అండ్ విసి ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద ఫైట్ అయింది. నాకు తెలిసి ఇదే ఆ స్కెలిటోర్ సెకండ్ ఇన్వేజన్ అయి ఉంటుంది.
ఫస్ట్ స్కెల్టో సైనికుల్ని ఇంకా మెయిన్ కమాండర్స్ తో అటాక్ చేయించి అండ్ రాండోర్ ఓడిపోయాక స్కెల్టార్ వస్తాడు. అండ్ ఈ క్యారెక్టర్ ని ప్లే చేసేది ఎవడి రాడ్ లెగ్ పెడితే ఫ్రాంచైజ్లే మట్టిలో కలిసిపోతాయో, ఎవడి పేరు వింటే ప్రొడ్యూసర్స్ గుండెలు జల్దరిస్తాయో అదే ఈ జేరెడ్ లీటో. ఎంతన్నా స్కెలిటో సిరీ అయితే చాలా క్లీన్గా ఉంది. ఆల్సో కొన్ని సోర్సెస్ ఇంకా రూమర్స్ ప్రకారం ఈ సినిమాలో కెల్డోర్ స్కెలిటోర్ అయ్యే ముందు అసలు స్కెలిటోర్లా ఎలా మారాడన్న బ్యాక్ స్టోరీ చూపారంట. ఈవెన్ ఈ ట్రైలర్లో కూడా మన జేరెడ్ లీటో స్కిన్ ఉన్న ఫేస్ని ఎక్కడా చూపిలేదు. సో స్టూడియో ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని అనుకుని సీక్వెల్లో ఎక్స్ప్లోర్ చేస్తారని అనుకుంటున్నా. చూడాలి. దెన్ ఈ సీన్లో యాడమ్ తన పవర్ సోడ్ని తీస్తాడు అండ్ ఇక్కడే తను ఫర్ ది ఫస్ట్ టైం హీమ్యాన్ అవుతాడు. We also get a glimpse of Trapjaw and Beastman, ఇద్దరు స్కెలిటోర్ మెయిన్ కమాండర్స్. ట్రాప్జా ఒక తిక్కలోడు, ఇంటర్చేంజబుల్ మెకానికల్ జా ఇంకా ఆర్మ్ వెపన్స్ ఉంటాయి. బీస్ట్మ్యాన్ వీడు నా ఫేవరెట్. వీడెంత బబ్బా అయినా యానిమల్ కంట్రోల్ పీక్ బీస్ట్ స్ట్రెంత్ వల్ల ఆర్మీ మెయిన్ హెడ్ అయ్యాడు. ఆల్సో ఈవిలిన్ ని కూడా ఒక సెకండ్ కోసం చూపించారు. ఫైటింగ్ టీలా, షీఈస్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ స్కెలిటోర్, మాస్టర్ సాసరస్ ఆఫ్ డార్క్ మ్యాజిక్. ఇంకా ఈ ట్రైలర్ని ఎండ్ చేసేది స్కెలిటోర్ ఇంకా హీమ్యాన్ ఫైట్ చూపిస్తూ, విచ్ ఐ థాట్ పుట్టింగ్ వాజ్ రియలీ అన్నెసెసరీ. ఐ నో హీమ్యాన్ అవ ఇప్పుడు కంప్లీట్గా తగ్గిపోయింది, అందుకే స్టూడియో ఇలాంటి సీన్స్ పెట్టి ఆడియన్స్ని గ్రాప్ చేస్తుంది. బట్ దే షుడ్ హావ్ ట్రైడ్ అదర్ వేస్. కానీ ట్రైలర్ అంతా బాగుండే. అసలు ఆన్కో ఏడి ఇంత చూపించారు, వాడిని ఎలా మర్చిపోయారు? బిగినర్స్ మిస్టేక్. సో ఇదండి నా బ్రేక్ డౌన్. హోప్ యూ లవ్డ్ ఇట్. నిజంగానే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆ ట్రైలర్ చూసాక నీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి.